నమః పార్వతీపతయే హర హర మహాదేవ. మౌళౌ గంగా శశంకౌ కరచరణతలే శీతలంగా భుజంగాః వామే భాగే దయార్ద్రా హిమగిరితనయా చందనం సర్వగాత్రే ఇత్థం శీతం ప్రభూతం తవ కనకసభానాథ సోఢుం క్వ శక్తిః చిత్తే నిర్వేదతప్తే యది భవతి నతే నిత్యవాసో మదీయే. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శంకర భగవత్పాదులు మనందరికీ ఒక హితవచనాన్ని పలుకుతున్నాను అని చెప్పారు. తవ హితమేకం వచనం వక్ష్యే. నాయనా, నీకు నేను ఒక హితవచనాన్ని పలుకుతున్నారా అన్నారు. తవ హితమేకం వచనం వక్ష్యే. నీకు సుఖం కావాలి అనుకుంటే వినరా నాయనా. శృణు సుఖకామో యది సతతం తవ హితమేకం వచనం వక్ష్యే. శృణు సుఖకామో యది సతతం. ఏమిటండి ఆ హితవచనం ఏమిటి అన్నారు. స్వప్నే దృష్టం సకలం హిమృషా. స్వప్నంలో చూచినది వంటిది అంతయు కూడా అబద్ధమే అనే విషయంలో ఏమీ సందేహం లేదు కదా. అది బాగా నిశ్చయించుకున్నావు కదా. ఒకవేళ అక్కడ చూసింది నిజమో, అక్కడ దొరికిన డబ్బు కట్టలన్నీ నిజంగానే మన దగ్గర ఉన్నాయా అని ఎవడైనా అనుకుంటున్నాడా? స్వప్నే దృష్టం సకలం హిమృషా జాగ్రత్త చ స్మర తద్వదితి. స్వప్నం అనేది ఎలాగైతే అబద్ధమో సర్వాత్మన, జాగ్రత్త కూడా అటువంటిదేరా తెలుసుకో. ఇది ఏం నిజం కాదు, జాగ్రత్త కూడా అంతే అబద్ధం. చేతో భృంగ భ్రమసి విథా భవ మరుభూమౌ విరసాయాం. అందువల్ల అరే మనోభృంగమా, రసం లేనటువంటి విషయముల యందు తిరగవద్దయా. భజ భజ లక్ష్మీ నరసింహ నఘపద సరసిజమకరందం. చక్కగా రసం ఉన్నటువంటి భగవత్పాదాన్ని సేవించునన్నా అని చెప్పారు. ఇప్పుడు మనందరం ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటే మనం ఉంటాం, నేనేమీ నిద్రలో లేను, నేను మేల్కొనే ఉన్నాను, అన్నీ చూస్తూనే ఉన్నాను అని అంటారు. నిజంగా ఈ మేల్కొని ఉన్నది కూడా, ఇది కూడా ఒక స్వప్నమే. అది ఎలాగైతే స్వప్నమో ఇది కూడా స్వప్నమే. ఇది స్వప్నం అని ఎలా అంటారంటే, ఆ స్వప్నంలో చూసింది ఇప్పుడు లేదు, ఈ స్వప్నంలో చూసేది అప్పుడు లేదు. కాబట్టి రెండు స్వప్నాలే. దీనినే జనకుడు మహారాజు
అష్టావక్రుడిని అడిగాడు, చెప్పవయ్యా అది నిజమా ఇది నిజమా అని అడిగాడు. ఈ రెండిటిల్లో ఏదో ఒకటి నిజంగా ఉండాలి. ఇది నిజమైతే అది అబద్ధం, అది నిజమైతే ఇది అబద్ధం. ఈ రెండిటిల్లో ఏది స్వప్నం అని తెలుసుకోలేకుండా ఉన్నానో నాకు చెప్పవయ్యా అన్నాడు. ఆయన చెప్పాడు, రెండు అబద్ధం అని చెప్పాడు. రెండు స్వప్నాలే, అది స్వప్నమే ఇది స్వప్నమే. దాన్ని లఘుస్వప్నం అంటారు, దీన్ని దీర్ఘస్వప్నం అంటారు. ఎందుకంటే ఇది ఒక 100 సంవత్సరాలు చూస్తున్నాం, ఇదే రకంగా చూస్తున్నాం. దీర్ఘస్వప్నం అది లఘుస్వప్నం, ఇంతే తేడా. స్వప్నం స్వప్నమే. మరి మేల్కొనడం అంటే ఏమిటన్నాడు? పరమాత్మ చైతన్యాన్ని గుర్తించడానికి మేల్కొనడం అని పేరు. పరమాత్మ చైతన్యాన్ని గుర్తించినట్లయితే వాడు మేల్కొన్నవాడు. దానికే మన వాళ్ళు శివరాత్రి నాడు జాగరణం చెయ్యి. జాగరణం చేయడం అంటే ఏమిటండి? ఇప్పుడైనా మనం రోజు శివరాత్రి కంటే మిగతా రోజుల్లో నిద్రపోతున్నామా? అప్పుడు జాగ్రత్తలో ఉన్నాం కదా. ఆ జాగ్రత్త కూడా స్వప్నమే రా నాయనా. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? కొంతమంది జాగరణం చేయమంటే కాస్త సినిమాలు చూద్దాం, లేకపోతే ఏదో కథలు వేసుకుందాం, లేకపోతే ఏదో గంతులు వేద్దాం. ఎందుకంటే జాగరణం నిద్ర రాకుండా ఉంటుంది. అది జాగరణం కాదు, దానికి టైం పాస్ అని పేరు. జాగరణం అంటే పరమాత్మ చైతన్యాన్ని స్వస్వరూపంగా గుర్తిస్తే దానికి జాగరణం అని పేరు. దాన్ని గుర్తించగలగాలి. అందువల్ల మనందరం ఇప్పుడు జాగరణ చేసే సమయం వచ్చింది. ఒక మహానుభావుడు అంటాడు, ఓ నేత్రముల్లారా, మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి. మీకు మంచి శుభవార్త చెప్తాను. ఏమిటా శుభవార్త? మీకు సరైన స్నేహితుడు ఒకడు రాబోతున్నాడు. వాణ్ణి మీరు చక్కగా స్వాగతం పలకండి. లింగోద్భవ కాలంలో వస్తాడు వాడు. నేత్రములకి స్నేహితుడు ఎవడై ఉంటాడండి? మరొక నేత్రమై ఉంటుంది. ఏ మనిషికైనా ఒక స్నేహితుడు మరొక మహిషం అయి ఉంటుందా? ఒక మనిషి అయి ఉంటాడు. అలాగే నేత్రములకు స్నేహితుడు నేత్రమే అవుతుంది. ఈ ఇద్దరు నేత్రములకి ఒక స్నేహితుడు వస్తున్నాడంటే తృతీయ నేత్రం వస్తుందన్నమాట. ఆ తృతీయ నేత్రం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉండాలి. ఆ భగవత్ చైతన్యాన్ని స్వస్వరూపంగా గనక గుర్తించినట్లయితే వీడే త్రినయనుడు అవుతాడు. ఆ తృతీయ నేత్రానికి ఉండే గొప్ప ఏమిటండి? తృతీయ నేత్రానికి ఉండే గొప్ప ఏదో వీడికి ఇష్టం లేని వాళ్ళందరినీ కాల్చేస్తుందని కాదు. అది కాదు దాని గొప్ప. అది ఏం చేస్తుంది? తనలో ఉన్న కోరికల్ని కాల్చేస్తుంది, కాముణ్ణి దగ్ధం చేస్తుంది. వారి లోపల ఉండేటువంటి ఆశాపాశములను దగ్ధం చేసేటువంటిది ఆ తృతీయ నేత్రం. ఆశాపాశములతోనే కదా కష్టపడేది జనులు. అందువలన నేత్రే నిమీలితం జాగ్రత్తమప్రమత్తం రాత్రి శివా కాచన సన్నిధత్తే. శివా కాచన రాత్రి సన్నిధత్తే. నాన్న, మంచి మంగళకరమైనటువంటి ఒక రాత్రి వస్తున్నదిరా అబ్బాయి, జాగ్రత్తగా ఉండు. కునికిపాటు పడవద్దు. కునికిపాటు పడితే ఆ వచ్చి వెళ్ళిపోతాడు ఆ స్నేహితుడు అని పట్టుకో. రాత్రి శివా కాచన సన్నిధత్తే. చక్కటి రాత్రి, మంగళకరమైన, శుభంకరమైన, సుఖకరమైనటువంటి, హితకరమైనటువంటి, అమోఘకరమైనటువంటి, ధన్యకరమైనటువంటి, కృతకృత్యకరమైనటువంటి అద్భుతమైన ఒక రాత్రి వస్తున్నది. ఆ రాత్రిలో మీ ఇద్దరికీ సరైన స్నేహితుడు వస్తాడు.
ఆ వచ్చేవాటికి వాడిని రానాయనా రా రా అని చక్కగా స్వాగతం పిలిచి స్వాగతాన్ని ఇచ్చి పలికి తెచ్చుకోండి. అందువల్ల సఖా కశ్చిత్ ఉదేశ్యతి, ఒక మంచి స్నేహితుడు మీ దగ్గర ఉదయించబోతున్నాడు. ఎవడైతే శివ చైతన్యాన్ని స్వచైతన్యంగా భావించాడో వాడు సాక్షాత్ ససాక్షాత్ పరమశివ. వాడు సాక్షాత్ పరమశివుడే. శివ చైతన్యాన్ని స్వస్వరూపంగా భావించిన వాడు సాక్షాత్ పరమశివుడైతాడు. అటువంటి పరమశివత్వం వస్తుంది కాబట్టి నీవు జాగ్రత్తం అప్రమత్తం, ప్రమాదమే లేకుండా ఉండవయ్యా. ఏమాత్రము ప్రమాదం ఉండకూడదు. ఈనాడు మనం ఇంటిని ఏ పూటకా పూట చాలా చక్కగా శుద్ధి చేస్తాం. ముందర ఊడుస్తారు, తర్వాత తుడుస్తారు, చాలా బాగా చేస్తారు. మళ్ళా ఒక గంట అయిన తర్వాత చూస్తే పిల్లలు లేని ఇంట్లో కూడా 10 మంది వచ్చి తిరిగిపోయే ఇల్లు కాకపోయినప్పటికీ మళ్ళా చీపురుగట్ట పెడితే మళ్ళా దుమ్ము వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందండి దుమ్ము? ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవ్వరు ఇంట్లో లేరు, మనం చిమ్మాం, కావాలంటే తాళం వేసి కూడా బయటికి వెళ్దాం. మళ్ళా ఒక గంటన్నర ఆగి వస్తే మళ్ళా చీపురు వేస్తే మళ్ళా దుమ్ము వస్తున్నది. ఎక్కడి నుంచి పడుతున్నదో తెలియలే. ఆ దుమ్ము పడడం అనేది దాని స్వభావంగా ఉన్నది. మరి మన అంతఃకరణంలో మనం ఎంత కాశీకి వచ్చి కూర్చున్నా, ఎంత శివ 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 అంటున్నా, ఎంత గంగలో మునిగినా, ఎంతగా పరమేశ్వరుణ్ణి భజన చేస్తున్నా అంతఃకరణంలో ఎక్కడి నుంచో దుమ్ము వచ్చి పడుతున్నది. దాన్ని శుభ్రత చేయవలసిన అవసరం లేదా? దాన్ని ఎలా చేస్తారు? మన త్యాగరాజ స్వామి చెప్పినట్టు శివ శివ అనగరాదా. చేతో దర్పణమార్జనం. చేతస్సు అనేది ఒక చక్కటి అద్దం. దాన్ని ఎప్పటికప్పుడు తొడవకపోతే అది మురికి పడిపోతుంది. మురికి పడితే దాంట్లో ఆ ప్రక్కనే ఉండేటువంటి పరమాత్మ తెలియడు. అంతఃకరణానికి ప్రక్కనే కదా పరమాత్మ ఉన్నాడు. దేవాలయాల్లో దేవుడికి ఎదురుకుండగానే ఒక అద్దం పెడతారు. అలాగే మన మందిరంలో కూడా భగవంతుడు సృష్టి చేసేటప్పుడు హృన్మందిరంలో పరమాత్మ ఉంటే ఆ పరమాత్మకు ఎదురుకుండగా ఒక అద్భుతమైనటువంటి ఒక చక్కటి అద్దాన్ని సెట్ చేశాడు. దాన్నే అంతఃకరణ ఉంటారు. మనం ఆ అంతఃకరణం వైపు సరిగ్గా చూచి అంతఃకరణాన్ని శుద్ధంగా ఉంచుకున్నట్లయితే హృదయ మందిరంలో ఉన్నటువంటి పరమాత్మ ప్రస్ఫుటంగా కనిపిస్తాడు. మనం ఏ పూజ చేసినా చివరిలో మనం దర్పణం సందర్శయామి అని అంటాం. ఆ దర్పణంలో పరమాత్మ స్వరూపాన్ని మనం చూస్తాం. అలాగే మన హృదయ మందిరంలో ఉన్న పరమాత్మను కూడా పూజ చేసి అంతఃకరణం అనే దర్పణంలో ఆ పరమాత్మను చూడాలి కదా. అలా చూచినట్లయితే చాలా ఆనందం కలుగుతుంది. అలా చూడటం ఆరంభించి ఒకసారి గుర్తుపట్టినట్లయితే ఇక ఆయన్ని చూడడం మాననే మానడు.
ఇప్పుడు ఈ అంతఃకరణం అనేటువంటి దర్పణానికి 2 సంస్కారాలు ఉంటాయి. ఒకటి వెనక పక్క దానికి ఒక రసాన్ని పూస్తారు. ఆ రసాయనం పూసేటప్పుడు చాలా జాగ్రత్తగా పూయాలి. దాన్ని కొంచెం తేడాగా పూసినట్లయితే గుండ్రపాటి మొహం ఏదో మర్కట ముఖంలాగా కనిపిస్తుంది. అందువల్ల దాని వెనకాల ఉండే రసం చాలా జాగ్రత్తగా పూయాలి. ముందు శుద్ధపరచాలి. అందువల్ల మన మనస్సులో ఉండేటువంటి సంస్కారముల వాసనలన్నీ శుద్ధంగా ఉంటే దానిని మనం రసాయనం సరిగ్గా పూసినట్లు. ఇక పైన ఎప్పుడైతే భగవన్నామం చేసి దాన్ని ఎప్పుడైనా శుద్ధపరుస్తామో అప్పుడు మనకి అక్కడ ఉండేటువంటి పరమాత్మ అద్భుతంగా సాక్షాత్కరింపబడుతుంది. చక్కగా వస్తుంది దర్శనం. ఒక క్షణం దాన్ని గనక మనం తొడవకపోతే ఇంతటి శుద్ధమైనది వెనువెంటనే అక్కడ పక్కన శ్వాస విడిచినా కూడా దాని మీద మురికి పడిపోతుంది. అంతటి శుద్ధమైనది. అట్టి అంతఃకరణాన్ని భగవన్నామ కీర్తనం చేసి దాన్ని శుద్ధి చేసి భగవంతుడిని చూస్తూ ఉండాలి. ఆ మనస్సులో ఏమాత్రము అంతఃకరణంలో ఏమాత్రము యద్విధమైనటువంటి చెత్త పడనివ్వకుండా చేసుకోవాలి. దానికై మనం అప్రమత్తులంగా ఉండాలి. ఏమాత్రము ప్రమాదము పనికిరాదు. ప్రమాదము అంటే అనవధానము, అనగా ఒళ్ళు దగ్గర లేకుండగా ఉండుట. తనకు తెలిసిన విషయాన్ని కూడా మర్చిపోయి ఏమవుతుందిలే లెక్క లేకుండగా ఉండుట. అలా ఉండకుండగా చాలా జాగరూకుడై ఉన్నాడంటే వాడు చక్కగా బాగుపడతాడు. అతః మనందరికీ ఈనాడు జాగరణం అనే శబ్దానికి అర్థం తెలుసుకోవాలి. ఆ శబ్దంకి అర్థము ఈశ్వర చైతన్యాన్ని స్వరూప చైతన్యంగా గుర్తించుటయే జాగరణము. అందరికీ అర్థమైందా మాట? జాగరణం చేయాలి అంటే ఏమిటి? ఏదో కాసేపు వాళ్ళతో ఆ కథ ఏదో చెప్పు అని అంటే చాలా ఇంట్రెస్ట్గా కథ చెప్తూ ఉంటే 2 రోజులైనా నిద్ర రాదు. నిద్ర రాకపోయినంత మాత్రంతో జాగరణం అని పేరు లేదు. జాగరణం అనే దానికి శివచైతన్య స్వచైతన్యములకు ఉండేటువంటి ఐక్యానుసంధానానికే జాగరణం. అట్టి జాగరణాన్ని మనం చక్కగా చేయాలి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్.